దేవుని మాట, ఆకాశమును భూమియు గతించిపోవును గాని నా మాటలేమాత్రమును గతింపవు. లూకా రాసిన సువార్త 21:33. ఈ వాక్యమును మనం అర్థం చేసుకుంటే భూమి ఆకాశము గతించిపోతాయి, కానీ దేవుని మాట మాత్రం గతించిపోదు. మాట ఇచ్చిన దేవుడు మాట తప్పే దేవుడు కాదంటున్నాడు. పర్వతములు తొలగినను, మెట్టలు తత్తరిల్లును, ఆయన కృప మనను విడువదని ఇచ్చిన మాట ఆయన ఖచ్చితంగా నెరవేర్చే దేవుడు అంటున్నాడు. మన జీవితంలో ఏ విషయానికైనా మనము దేవుని మాట మీద ఆధారపడి బ్రతికితే ఎప్పటికీ మనము భయపడాల్సిన అవసరం లేదు. ఆకాశం భూమి గతించినను ఆయన మాట మనం ఆయన మాట మీద నమ్మకము, విశ్వాసం ఉంచి ఆయన మార్గములను మనము నడిచి నిత్య రాజ్యమునకు మనము వారసులమగుదుముగాక.